సరే ఇది ఇది ఓకే ఇది ఓకే పెట్టుబడులు కంక్లూడ్ చేస్తూ ఏంటి కంక్లూడ్ చేస్తే నాకు ఒక పాయింట్ చెప్పండి. కూటమి ప్రభుత్వాన్ని కూల్చిపోవడానికి వైసీపీ కుట్ర పన్నిందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. లేదంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం వెనక వైసీపీ హస్తం ఉంది, కొంతమంది రెచ్చగొడుతున్నారని చెప్పేసి అన్నారు. ఇంకొంతమంది ఏమో కొంతమంది 20 మందో 40 మందో ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారు. అలా ఒకవేళ లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ ఆ 50 మందిని తీసుకెళ్ళి పక్కకి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఇలాంటి చాలా కామెంట్స్ ఉంటున్నాయి. ఎందుకు మీరేమన్నా ఈ వ్యవహారంలో ఏలు పెట్టి ఏమన్నా గెలుగుతున్నారా, లేదంటే కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారా? సార్ మహాసేన రాజేష్ సార్ మా పార్టీ సార్. మీ పార్టీయా? ఓకే. మా పార్టీ సార్. ఏపీఎన్ రాధాకృష్ణ సార్ మా పార్టీ సార్. ఏదైతే టీవీ5 బిఆర్ నాయుడు సార్ మా పార్టీ సార్. ఏదైతే కడపకు చెందినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సార్ మా పార్టీ సార్. పిఠాపురం వర్మ మా పార్టీ సార్. నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా పార్టీ సార్. టీవీలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అందరూ మా పార్టీ సార్. ఉండాలి సార్ వాళ్ళకి కనీసం ఆరోపణ చేసేటప్పుడు కనీసం సిగ్గు ఉండాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గేమ్ మొదలు పెట్టక ముందే గిల కొట్టుకున్నారే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా నారి సారించి అర్జునుడు లాగా ముందుకొస్తే, యుద్ధానికి వస్తే ఏమైపోతారు సార్ వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కేవలం పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే కార్యక్రమాల మీదే ఉన్నది తప్పిస్తే ఈ కూటమి పార్టీ ఇంకా యుద్ధానికి రాలేదే. యుద్ధానికి రాకముందే ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారు సార్ మరీ దారుణం సార్. నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు సార్, నిద్రపోయేటప్పుడు కూడా ఏం చేస్తారో అర్థం కావట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆ జపం ఏదో సార్ ఓం నమ శివాయ అని చెప్పి పంచాక్షరి జపం చేస్తే పుణ్యం అన్న వస్తుంది సార్ వాళ్ళకి. మీదేం లేదు కావాలని వాళ్ళ మధ్య వాళ్ళ విభేదాలు సృష్టించుకొని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు అంటారు సార్. ఇది ఖచ్చితంగా సార్ మేము చెప్తున్నాం సార్. వాటాలు పంచుకునే దగ్గర వచ్చినటువంటి గొడవ, ముట్టుకోకురా మూర్ఖుడా అని చెప్పి సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్. అట్లాగా వీళ్ళందరూ కలిసి దొంగల ముఠ అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధికారాన్ని మొత్తాన్ని కూడా ఒక ఆయన చలాయిస్తున్నారు అనధికారికంగా. డిఫాక్టో సీఎం గా లోకేష్ బాబు గారు, ఇంకొక ఆయన వచ్చేసి డిప్యూటీ సీఎం గా ఒక ఆయన ఉన్నాడు. సో డిప్యూటీ సీఎం గా ఈయన అధికారికంగా వాటాలు అనుభవిస్తా ఉన్నాడు. నేను అనధికారికంగా అనుభవించేది ఏంది, నేను కూడా అధికారికంగా అనుభవించాలి అని చెప్పేసి లోకేష్ గారికి కోరిక కలిగింది సార్. మీకు ఇంకో విషయం తెలియాలి సార్. ఏదైనా ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు సార్, మంచి భారీ బడ్జెట్ సినిమా ఉంటుంది సార్. స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఒక పోస్టర్ వదులుతారు సార్, తర్వాత ఒక టేజర్ వదులుతారు సార్. ఇది కూడా అలా అంటారు. ట్రైలర్ వదులుతారు సార్. ట్రైలర్ వదిలిన తర్వాత మెయిన్ పిక్చర్ వదులుతారు సార్. ఇది లోకేష్ బాబు గారిని సీఎం చేయడం కోసం వదిలినటువంటి టీజర్. అన్నీ చెప్తున్నాను సార్. మొన్న కూడా మీకు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి లోకేష్ బాబు గారి చెయ్యి పట్టుకొని శ్రీ నారా లోకేష్ బాబు గారిని నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాను అని చెప్పేసి అనకపోతే అప్పుడు మీరు మాట్లాడండి సార్. ఓకే చూద్దాం మరి అలాంటి యాక్షన్స్ వస్తాయో లేదో అనేది కూడా రాబోయే రోజుల్లో. దానికి కూడా పెద్ద టైం కూడా కనిపించేటట్టు కనిపించట్లేదు శేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు శేఖర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.